Good day, my dear 5th class student. Today I am going to teach how to calculate simple interest. Prior to that, I want to take care of a couple of formalities. My name is Alladi Janardhan Rao. I am the correspondent of Srujana Vidyalaya. We have recorded for the benefit of the students more than 500 videos, conducted more than 500 Zoom classes. I hope all the students are taking advantage of this, and parents buy the textbooks and the study materials for the student, by your student. Without the textbooks or study materials, all our efforts will not be fruitful. So in this class, I am going to teach you about what is interest, what is simple interest, and what are the various factors that influence the interest, and also how to calculate the interest. అంటే ఈ పాఠంలో మీకు వడ్డీకి వెళ్తే ఏంటి చెప్తాను. తర్వాత వడ్డీ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందో అది కూడా చెప్తాను. తర్వాత వడ్డీ ఏ విధంగా లెక్కలు కట్టడమో అది కూడా చెప్తాను. తర్వాత వీటిలో ఉన్న ఈ అంశాలు కొన్ని మార్చవలసి ఉంటుంది, వాటి యొక్క యూనిట్స్ ప్రమాణాలు మార్చవలసి ఉంటుంది, అది కూడా చెప్తాను. సో ఇన్ దిస్ క్లాస్ we are going to learn about the simple interest. What is the definition of interest? Simple interest. There is what is called compound interest. అది మీరు ఇప్పుడు చదవరు, తర్వాత చదువుతారు. అంటే మనం దాన్ని తెలుగులో చక్ర వడ్డీ అంటారు. అక్కడ వడ్డీకి కూడా మళ్ళీ వడ్డీ వస్తుంది. సో అది మనం మాట్లాడుతున్నది ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇది. అంటే అర్థమైంది, దీన్ని తెలుగులోని బారువ వడ్డీ అంటారు. ఓకే, ఇవి నేర్చుకుంటాము. అది ఏ విధంగా ఏ అంశాలపై, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ది ఇంట్రెస్ట్ అండ్ హౌ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ రిలేటెడ్. We will discuss the formulae and then we will calculate the interest or the principal or the rate or the time. Those are the four items. అవి ఏ విధంగా క్యాల్కులేట్ చేయడం కూడా నేర్చుకుంటాం. ఓకే, సో కమింగ్ టు ద లెసన్, సపోజ్ if you go in an auto rickshaw, so depending on what the maker says, you have to pay him the money. Similarly, when your father needs some money urgently, he borrows from the local financier. Suppose if he takes 100 rupees from the local financier and returns after 1 month, then if he gives only 100 rupees, he will not accept. He will ask for some interest also. Suppose you are paying 5 rupees more, that means 105 rupees, then the 5 rupees is called the interest. Now if you take the money, borrow the money from your friend తీసుకున్నా, రిలేటివ్ తీసుకున్నా, he may not take any interest. 100 రూపాయలు తీసుకుంటే నాన్న నాకు నెల రోజులకు నాకు డబ్బులు నాకు జీతం వచ్చినట్టు ఇచ్చేస్తాను, నాకు డబ్బులు లేవు, 100 రూపాయలు ఇరా అంటే ఫ్రెండ్ ఇస్తాడు. ఆ తర్వాత జీతం వచ్చిన వెంటనే నువ్వు 100 రూపాయలు ఇచ్చేస్తావు, అంతే. నీ ఫ్రెండ్కి ఇంట్రెస్ట్ ఇవ్వవు. వేరే ఫైనాన్షియల్స్, ఈ బ్యాంక్కి వెళ్ళినా, ఇంకా ఈ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళిన ఫైనాన్షియల్స్ అంటే వడ్డీ వ్యాపారస్తులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నీకు వాళ్ళు వడ్డీ ఛార్జ్ చేస్తారు. ఓకే, సో ఈ వడ్డీని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి? హౌ డు వి క్యాల్కులేట్ దిస్ ఇంట్రెస్ట్? సో దిస్ ఎక్స్ట్రా మనీ that you pay, that means you borrowed 100 rupees, at the end of 1 month, if you paid 105 rupees, say, that 5 rupees is the extra, 105 minus 100 is equal to 5 rupees. That 5 rupees that you paid is called the interest. దాన్ని ఇంట్రెస్ట్ అంటారు. అంటే ది ఎక్స్ట్రా మనీ యూ పే
more than the amount that you borrowed, that extra money is called interest. If you go to a bank and ask for a 20 lakhs loan on your building, ఏదో బిల్డింగ్ ఇల్లు కడుతున్నారు మీ నాన్నగారు 20 లక్షలు అప్పు చేస్తారంటే వాళ్ళు దానికి తగినటువంటి ఆధారాలు సపోర్ట్లన్నీ అడుగుతారు. అది కాకుండాను ముఖ్యంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ 10%, 12%, 8% ఛార్జ్ చేస్తారు. అంటే 8% అంటే అర్థం ఏంటి? 100కి ఒక సంవత్సరానికి 8 రూపాయలు వడ్డీ అని అర్థం. అంటే అర్థం ఏంటి? నువ్వు 100 రూపాయలు జనవరి 1ని తీసుకొని ఫిబ్రవరి 1 నాడు అమౌంట్ ఇస్తే నువ్వు ఎంత ఇవ్వాలి? 100 రూపాయలు ప్లస్ 8 రూపాయలు వడ్డీ, మొత్తం ఎంత? 108 రూపీస్ ఇవ్వాలి. సో దట్ 8 రూపీస్ ఈజ్ కాల్డ్ ది ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు ఇచ్చి డబ్బులు తీసుకుంటే 100 రూపాయలు తీసుకుంటే 8 రూపాయలు, అదే 200 తీసుకుంటే 16 రూపాయలు అవుతాయి. సో అది దేని బట్టి ఈ వడ్డీ అనేది మూడు ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటి దేన్ని ఏమంటారు? అసలు అంటారు. నువ్వు 100 రూపాయలు ఛార్జ్ తీసుకున్నావా, 1000 రూపాయలు తీసుకున్నావా, 1,00,000 రూపాయలు తీసుకున్నావు, దాన్ని బట్టి ఉంటుంది వడ్డీ కూడా. అలాగే నువ్వు ఒక నెలలో ఇచ్చేస్తానంటావా, 5 నెలలు ఇస్తావా, ఓ సంవత్సరం తర్వాత ఇస్తావా, దాన్ని బట్టి కూడా ఈ వడ్డీ మారుతుంది. తర్వాత నీకు అర్జెంటుగా కావాలంటే కొంత వడ్డీ రేటు ఉండొచ్చు, నీకు పర్వాలేదు అన్నప్పుడు ఒకళ్ళు 8% ఛార్జ్ చేయొచ్చు, మరొక 6%, మరొక 12% అలా అవ్వచ్చు. అంటే ఆ వడ్డీ రేటు మీద కూడా ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? సో ఈ వడ్డీ క్యాల్కులేట్ చేసినప్పుడు 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్, దీన్ని ఏమంటారంటే ఐ అంటారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఐ is called the simple interest. Then the formula is there. So I interest is equal to P is the principal into T into R, rate of interest divided by 100. This is formula. I interest is equal to principal into time into rate of interest. Rate of interest, principal time into rate of interest by 100. 100 అంటే దీన్ని బట్టి ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు మనం దాన్ని బట్టి చేయొచ్చు, లేకపోతే by 100 ఇక్కడ వేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం. ఐ అంటే ఏమిటి? ఇంట్రెస్ట్. ఐ అంటే ఇంట్రెస్ట్ ఇన్ రూపీస్. INTEREST ఇంట్రెస్ట్ దేనిలో ఉంటుంది? రూపీస్లో ఉంటుంది. పి అంటే ఇది I. Okay, I is equal to. Then we have P is equal to principal. PRIM principal. PLE అని రాస్తారు తప్పది. ప్రిన్సిపల్ ఇది కూడా రూపీస్లోనే ఉంటుంది. ఇది రూపీస్. తర్వాత ఏమన్నాము? టీ. టీ అంటే టైం. టీ అంటే టైం. టైం దేనిలో ఉండాలి? ఇయర్స్లో ఉండాలి. టైము ఇయర్స్లో ఉండాలి. అండ్ దెన్ ఆర్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. RAT, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. INTEREST రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? ఇది కూడా ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ ఏ పర్సంటేజ్ అంటాం. అది పర్సంటేజ్లో ఉంటుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ పర్సంటేజ్. సో లెట్ మీ do here. I will need a chart please. Okay, P I అంటే ఏమంటున్నాము? ఇంట్రెస్ట్ ఇన్ రూపీస్. P ప్రిన్సిపల్ ఇన్ రూపీస్లో పెట్టాలి. టైం ఏమో ఇయర్, 1 సంవత్సరం 2 సంవత్సరాల అది రాయాలి. తర్వాత ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100%, పర్సంటేజ్లో ఇవ్వాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సపోజ్ you borrow 500 rupees 500 for 2 years at the rate of 10% అనుకోండి. అంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది? I is equal to ఎంత వచ్చింది? 500 rupees 500 into T. టైం ఏమో 2 సంవత్సరాలు. 2 into rate of interest is 10% and 10 divided by 100. సో ఈ 0 0 పెట్టేస్తాము.
ఈ 0 పెట్టేస్తాం. మళ్ళీ డినామినేటర్ 5 2s are 10. 10 times 10 is 100. 100 divided by 1, that is equal to rupees 100. You understand here? So, to calculate the interest, you have to substitute in that formula I is equal to PTR by 100, where I is interest in rupees, P is the principal in rupees, principal, PAL, LE and the capital, the principal company, principal, rupees, time T is the time in year, rate of interest, percentage. So, ఇక్కడ సాధారణంగా దీనిలో మాట్లాడినప్పుడు రూపాయలు ఉంటాయి. టైం అన్నప్పుడు మాత్రం దీన్ని ఎప్పుడు కూడా ఇయర్స్లోకి కన్వర్ట్ చేయాలి. మంత్స్ 5 నెలల 6 నెలలు ఉందనుకోండి, 6 నెలలు సంవత్సరం మార్చేయాలి. ఆ మార్చినందుకు చాలా కొన్ని లెక్కల్లో మీకు చెప్తాను ఎలా చేయడం అనేది నేను. ఎందుకంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. సో దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసి ఫ్రాక్షన్లో వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మామూలుగా జనరల్గా ఇది 5%, 10% అలా వస్తుంది. ఒక్కోసారి 12.5% అని రావచ్చు. 12.5%. అండ్ దీన్ని దిస్ ఈజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. So you have to convert that into the improper function. Improper function of the, suppose you have 12.5 అనుకోండి. 12.5 is equal to, then you have 2 into 12 plus 1 by 2. 2 into 12 అంటే 24 plus 1 by 2. That is equal to 25/2%. అర్థమైందా? సో కిందకి స్థలం లేకపోతే నేను వండలేను, అది మీద కొంచెం చిన్న అక్షరాలు రాశాను. దట్స్ హౌ యూ కన్వర్ట్. ఓకే, ఇట్ విల్ బి వెరీ క్లియర్ వెన్ వీ డూ ది ప్రాబ్లమ్స్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఇంతవరకు నేనేం చెప్పాను? ఫార్ములా చెప్పాను, టోటల్ సమ్. ఓకే, అండ్ దెన్ దిస్ ఈజ్ ది, ఐ విల్ గివ్ ది రివ్యూ. సో ఇలా క్యాల్కులేట్ చేసి 500 రూపీస్ 2 years 10% చొప్పున అయితే ఎంత క్యాల్కులేట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 100 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది? 100 రూపాయలు వచ్చింది. అంటే 2 సంవత్సరాల తర్వాత 500కి నువ్వు ఎంత ఇవ్వాలి? టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇదేంటిది ఫార్ములా? టోటల్ సమ్. అంటే 2 సంవత్సరాలు అయిన తర్వాత తీసుకెళ్ళి 500 చొప్పుకుంటే రెడీ, దాని మీద వడ్డీ కూడా ఇవ్వతాడు. సో 500 ప్లస్ వడ్డీ ఎంత వచ్చింది? 100 రూపాయలు వచ్చింది. సో 500 ప్లస్ 100 600. దట్ ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ I. ఈ లెక్కలు మనం చేసిన దానిలో పిఎంఓ 500, ఐఎంఓ 100. సో దిస్ ఈస్ కమింగ్ టు ₹600. ఓకే, దట్స్ ఆల్ యూ నీడ్ టు నో. సో ఇంతవరకు నేను చెప్పింది ఏంటి? ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్పాను? ముందు డిఫైన్ చేశాను. ఇంట్రెస్ట్ ఈజ్ ది ఎక్స్ట్రా మనీ దట్ యు పే when you take a loan, when you borrow the money of some money, for some time and at some rate of interest. So anyway, interest calculate చేయాలంటే మనం ఫార్ములా ఏం వాడుతున్నాము? interest is equal to PTR by 100. PNR by 100, PTR by 100 after. ఏదైనా ఓకే. P అంటే ప్రిన్సిపల్ ఇన్ రూపీస్, T అంటే టైం ఇన్ ఇయర్స్లో మాట్లాడాలి. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ చేస్తే టోటల్ సమ్ వస్తుంది. టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అర్థమైందా? వన్స్ అగైన్ లుక్ అట్ దిస్. ఆర్ క్యాలిక్యులేట్ చేసాము, ఇవన్నీ చేసాము. నా here okay, let me see here. So principal total sum is equal to principal plus
interest. So those are there is one formula here. This is the first formula to calculate interest, and second formula is total sum is equal to principal plus interest. ఈ రెండు ఫార్ములాస్ మనం వాడి మిగతా లెక్కలు ఏముంటాయి మనం చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఉన్న ప్రాబ్లం చేయాలి. సో ఇక్కడ ఏం చేశాడు, ఐ క్యాల్కులేట్ చేయాలంటే పీ కావాలి, టీ కావాలి, ఆర్ కావాలి. ఒకవేళ టీ కావాలంటే ఐ పిఆర్ ఇస్తే కొడతాం. సో ఈ నాలుగిట్లో ఏదో ఒకటి నాలుగిట్లో ఏదో ఒకటి తప్పించి మిగతావన్నీ ఇస్తే ఆ నాలుగు ఏది తప్పించాలి మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఐఎమ్ రైటింగ్ హియర్ ది ఫార్ములా జస్ట్ ఫర్ యువర్ కన్వీనియన్స్. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ by 100 and the total sum is equal to P plus I. Total sum that we have to pay is P plus I. Understand? So now we are going to do some problems in this. So in this formula, only thing you all need to remember is that P is in principal in rupees and T is the time in years, or is the rate of interest as a percentage. Okay, let me see. So here there is a chart here. You can go to the chart. Now let us do some problems here. I want to. Okay, exercise 10.1. Exercise 10.1. I am looking at page 90. Page 90 by 1B. Now find the interest. B and A rupees 1800. Rupees 1800. And the given. Okay, given P is equal to 1800 rupees. Units jaya 1800. తర్వాత 2 years time T is equal to 2 years. R is 8%. R is equal to 8%. So I interest is equal to PTR by 100 and Rashi where prior P is equal to principal in rupees, T is the time in years, R is the rate of interest in Raya. Rashi up here. Interest P and that 1800 into time 2 years into years and percentage 8 divided by 100. Okay, 0 put some 0 put some. So this is 18 times 16. 2 times 8 16. So this is equal to 16 128 12 16 12 so 288. So rupees. So I interest is equal to rupees 288. Find the way? Okay, that's one problem. The other one I want to do. Okay. There are 3 or 4 different types of problems here. One is, say, C. Let us say C. C lo P is equal to 3,000 rupees. 3,600. And the time T is equal to 5 years. R, rate of interest, is equal to 6 and 1/4%. దీన్ని మనం మిక్సర్ ఫ్రాక్షన్లో ఇది మిక్సర్ ఫ్రాక్షన్. సో దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. 4 times 6 plus 1 divided by 4. Then 4 times 6 is 24 plus 1 divided by 4. That's 25 divided by 4. And now we calculate I is equal to PTR by 100
అని రాసి చుట్టుముట్లు అయిపోతున్నాయి, ఇక్కడ పెట్టలేదు అని రాసి వేర్ అని రాసి పి అంటే ఏమిటి, టీ అంటే ఏమిటి, ఆర్ అని రాయాలి. సో ఇక్కడ ఐ అంటే 3600 ఇంటూ టైం ఎంత 5 years, 5 ఇంటూ ఎంతది ఆర్ 25/4, 25 divided by 4 by 100. So into 100. Okay. So 0 పోయింది, 0 పోయింది, 4 1 ja, 4 9 ja. So this is equal to 9 into 5 into 25 divided by 1. Royal. So 9 times 5 is 45. So this got 45 into 25. So gunichal. 5 times 5 is 25, 5. 5 times 4 is 22, 20. Get 5 to 2 but now 20 plus 2 is 22. 2 times 5 is 0. So this out 1. 2 times 4 is 8. 8 plus 1, 9. So this comes to 5, 2, 9 plus 2, 11, 1, 1, 1 better. So this is equal to 1125 rupees. It is equal to, I is equal to 1125 rupees. You can see how I calculated. That's how you have to calculate the interest. Okay. Now I'm running out of chart pieces, but let's see. So percentage మార్చాను. ఇక్కడ ముందు we want to do another problem wherein I have to convert the time. అది చేద్దాం. టైం ఎలా కన్వర్ట్ చేయడం చేస్తాం. ముక్కలు లేవు. ఓకే. All right. Let's see this one. One E తీసుకున్నాం. ఈలో ఏంటి ఇచ్చాడు? 2000 P is equal to 2800 అంటే ఇక్కడ P is equal to rupees 2800. తర్వాత టైం ఎంత 9 months. T is equal to 9 months. And R is equal to 10%. ఈ 9 months ఏం చేయాలి? మనం ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 divided by 12 years కదా. అండ్ ఇక్కడ ఏం రాయాలి? బికాజ్ అని రాయాలి. 1 year is equal to 12 months అని రాయాలి. సో 3 3 3 4. This is 3/4. Okay. All right. Interesting. I'm running out of third pieces. Okay. I may stop here and then come back. Okay. So now I is equal to, it has PTR by 100 where trial. So 2800 into time 3/4 into 10 divided by 100. Okay. 0 put down, 0 put down. 4 1 ja, 4 7 ja. So 7 times 3 into 10 divided by 1. That's equal to 21 into 10 and 210. So this is equal to rupees 210. That is the interest. That's how we calculate. Okay. Now let me stop for a minute here. So today we learned about how to calculate the interest in the case of simple interest. We also learned that simple interest I is equal to PTR by 100 and also sum is equal to P plus I. Here important thing is P should be in rupees, sum in rupees. This time T should be in years. This is the one that you are normally, the principal will be in rupees. That will not be a problem. But time, you have to convert that into years. Similarly, R is, if it is a mixed fraction like a 6 1/4%, and that you have to convert that into an improper fraction. Okay, 25/5
4. Okay, I showed you in the previous problem how to convert it. Okay, so the two formulae are, one is I is equal to simple interest is equal to PTR by 100, where P is the principal, T is the time in years, R is the rate of interest per annum. The rate of interest per annum. R is rate of interest per annum. Okay, and per annum and per annum and year, per year. Okay, as long as you know these two formulas, it's very simple. You can do all the problems. Okay, let me take some problems in the revision exercise and do. Okay, all right. Now, what would be okay, I'm going to do some problem here, 90, page 90, and problem number 4. Here, what happened is, Nadia borrowed rupees 9,600, borrow chesindi 9,600, borrow chesindi at 15.5% annum, per annum. Okay, here you can say P is equal to, this is the R. After 2 years, she paid back an amount of 10,000 and gave away her gold ring for the balance amount, buying the cost of the ring. ఏమైంది 2 years ఏం చేసింది, అమ్మాయి 10,000 పే చేసింది ప్లస్ రింగ్ ఒకటి పే చేసింది. అండ్ వాట్ ఈజ్ ది కాస్ట్ ఆఫ్ ది రింగ్? అర్థమైంది. నాజియా బ్యాక్గ్రౌండ్ ఎక్కడో ఎవరిదారో అప్పు తీసుకుంది. ఎంత తీసుకుంది? 9,600 తీసుకుంది కదా. తర్వాత ఎక్కడ at 15.5% per annum ఇంట్రెస్ట్ తీసుకొని ఏం చేసింది? ఆఫ్టర్ 2 years, 2 సంవత్సరాల తర్వాత 2 years తర్వాత ఎంత పే చేసింది? 10,000 పే చేసి తర్వాత రింగ్ కూడా పే చేసింది. రింగ్ కూడా ఇచ్చింది టు క్లియర్ ది లోన్, బికాస్ 10,000 ఈజ్ నాట్ ఎనఫ్. ఎంత బారో చేసింది? 9,600 బారో చేసింది. పే చేసినంత 10,000, అంటే ఎంత ఇంట్రెస్ట్ పే చేసినట్టు 400 పే చేసింది కదా. సో రింగ్ కాస్ట్, రింగ్ మిగతా అమౌంట్కి రింగ్ కట్టింది. ముందు మనం ఏం చేయాలి? ఇది ప్రిన్సిపల్, ఇది రేటు, ఇది టైం. అయితే మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ ఏం చేయాలి? మనం ప్రిన్సిపల్కి కలిపితే ఆ 2 సంవత్సరాల తర్వాత నాజియా ఓస్ దట్ మచ్ అమౌంట్ టు ది పర్సన్. సో ఎంత ఇచ్చినప్పుడు ఆవిడ 10,000 ఇచ్చింది. సో దాన్ని వాడి 10,000 ఇస్తే చాలు, అందుచేత మిగతా దాని కాస్ట్కి తను రింగ్ ఇచ్చింది. ఆ రింగ్ ఖరీదు అంతా అడుగుతున్నాడు అక్కడ. అర్థమైంది. నాజియా అనే అమ్మాయి 9,600 రూపాయలు at 15.5% per annum ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకొని 2 సంవత్సరాల తర్వాత 10,000 పే చేసి తను రింగ్ కూడా ఇచ్చేసింది. సో రింగ్ కాస్ట్ ఎంత క్లియర్ చేయండి. ముందు మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్ I is equal to PTR by 100. P ఎంత ఇక్కడ 9,600. ఇక్కడ ఫార్ములా రాయాలి మీరు. వేర్ P represents and all that 9,600. టైం ఎంత? 2 years, 2 into rate 15.5%. సో దీన్ని ఏం చెప్పాను నేను? 15.5% అంటే దీన్ని అపక్రమ భిన్నం, అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 2 times 15 plus 1 divided by 2, that is 30 plus 1 divided by 2, that is 31 by 2. So this is equal to 31 by 2 divided by 100. అర్థమైందా? సో ప్రిన్సిపల్ అంతా 9,600, టైం అంతా 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 31 by 2. సో ఇలా ఇప్పుడు ఏం చేసాం? ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసాం.
సున్నా సున్నా పోయింది, ఇది పోయింది పోయింది. సో ఈ 2 పోయింది కదా. పెడితే నీకు మిగిలింది ఏంటి? 96 into 31 divided by 1. సో ఏం చేస్తాము? 96ని 31 తో గుణిస్తాం. 1 తో గుణిస్తే 96 ఉంటుంది. 3 6 18 8 1 9 27 1 28. సో 6 9 plus 8 7 17 1 plus 8 is 9. So 2976. So this is equal to 2976 equal to rupees. ఎంత మొత్తం ఎంత సంతోషం వచ్చింది. Therefore ఈ చెప్పేస్తాను ఇక్కడ నా స్థలం లేదు కాబట్టి sum is equal to principal P plus I. That's P ఎంత 9600 తీసుకుంది ప్లస్ 2976. అంటే ఇక్కడ నేను వేస్తాను 9600 2976. సో 6 7 9 15 1 1 plus 9 10 10 plus 2 12 12,576 12,576 rupees. She has to pay that much money. But how much did she pay? 10,000 only. So a ring ఖరీదు ఎంత అవుతుంది? సో అమౌంట్ పెయిడ్ సమ్ అది అమౌంట్ పెయిడ్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్. ఇక్కడ మరోదాన్ని చేస్తాను నేను ఇక్కడ. సో టోటల్ అమౌంట్ టు బి పెయిడ్ or sum అంటే సమ్ అంటాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ P plus I అంటే ఎంత వచ్చింది? 9600 రూపీస్. 9600 ప్లస్ ఎంత వచ్చింది? 2976. 2976. దిస్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 12,576. సో ఈ అమౌంట్ ఎంత పే చేసింది అని చెప్పేస్తాను ఇప్పుడు నేను. నాకు స్థలం లేదు ఇక్కడ, సో అది గురించి చెప్తున్నాను. ఓకే, అమౌంట్ పెయిడ్ ఎంత ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 10,000. ఇది తీస్తే మైనస్ చేస్తే సో దిస్ మస్ట్ బి ది కాస్ట్ ఆఫ్ రింగ్. ఈజ్ ఈక్వల్ టు దీనిలో తీస్తే 6 7 5 2 2000 రూపీస్ కొంచెం ఇదైంది చూడండి. 2576. సో అనదర్ వర్డ్ 12,576లో 10,000 ఇస్తే కావాలంటే ఇక్కడ మరలో చేసి మరో 6 7 5 2 2570. That is the cost of the ring. That's what we have to pay. So అది so you lekkalani know, then I will stop here. So in this lesson I first define what is simple interest, and also how does it what are the various factors on which the simple interest depend, and we talk and then we for given a rate of interest and given time and given principle, we learn how to calculate the interest. Okay, so once again let me write down the formula here. In few minutes we can stop. So I is the interest. This is in rupees, is equal to PTR by 100 is a formula, and then sum is equal to P plus I. ఇక్కడ P and trial where P is the principal PAL principal ఏది ఉండాలి? రూపీస్లో ఉండాలి. And then T is the time ఏది ఉండాలి? ఇయర్స్లో ఉండాలి. కన్వర్ట్ చేయాలి. ఏదో నెలలో సంవత్సరాలు ఇస్తే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
INTEREST, interest per annum అంటే per year అనమాట. అంటే దిస్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ as a percentage. ఇలా చేస్తే అప్పుడు I ఏమో నీకు రూపీస్లో వస్తుంది. So that is interest you have to pay. And then if you add that to the principal, that is the total amount that you have to pay to clear the loan. నువ్వు ముందు ఫీ తీసుకున్నావు, ఫీ ఇచ్చి సొప్పుకుంటాడే కాదు, ఫీతో పాటు నువ్వు ఇంట్రెస్ట్ కూడా కాదు, రెండు కల్పిస్తే అప్పుడు దానికి వెంటనే నీ లోన్ క్లియర్ అవుతుంది. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు క్యాల్కులేట్. సో ఇన్ దిస్ లెసన్ ఫస్ట్ I told you what is simple interest, why do you have to pay the interest, and also what are the factors on which the principal interest depends on. The interest depends on the principal. More money you borrow, more amount of money you have to pay. If you borrow for more time, then the interest also will be more. If you borrow for higher rate, then interest will also be more. So interest is equal to PTR by 100. Interest అంటే వడ్డీ is equal to P అంటే ప్రిన్సిపల్ అంటే అసలు అంటాము, T అంటే కాలము, R అంటే వడ్డీ రేటు డివైడెడ్ బై 100. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, నీకు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని ఏమంటాము, బారువ వడ్డీ అంటాం. చక్కెర వడ్డీ అనేది వేరు, చక్కెర వడ్డీకి కూడా మళ్ళీ వడ్డీ వస్తుంది. అది మనకి ఇక్కడ మీకు లేదు, తర్వాత ఇప్పుడు నేర్చుకుంటారు, ఇప్పుడు కాదు, హైయర్ క్లాస్లో నేర్చుకుంటారు. సో ఈ విధంగా మనం లెక్క చేయాలి. టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. PTR by 100 చెప్పాను. టోటల్ అమౌంట్ నువ్వు పే చేయాలంటే, లోన్ క్లియర్ చేయాలంటే నువ్వు ప్రిన్సిపల్ పే చేయాలి, తర్వాత ఇంట్రెస్ట్ కూడా pay చేయాలి. So I hope you understood the lesson. If you liked it, you can subscribe, and if you have any question, please feel free to send me a voicemail message or WhatsApp message to 789-361-4045. Thank you. Have a great day.